మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే నవరాత్రులలో 3వ రోజు బుధవారం. ఈరోజు విజయవాడలో అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తుంది. కాబట్టి ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు అన్నాన్ని వృధా చేస్తే అన్నపూర్ణాదేవి ఏం చేస్తుందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, నరక బాధలు పోతాయి, సమస్యలనేవి మీ దరి చేరవు, ఆకలి బాధలు ఉండవు, జీవితంలో అన్నానికి లోటు రాదు, ధన సమస్యలకు లోటు రాదు, పాపాలన్నీ పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, రాజయోగం పడుతుంది, ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు కనుక శ్రద్ధగా చివరి వరకు చూడండి. అలాగే వీడియో చూస్తే ముందు కామెంట్ బాక్స్లో ఓం శ్రీ అన్నపూర్ణేశ్వరియే నమః అని కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అనగనగా ధనపురి అనే ఒక పెద్ద పట్టణం ఉండేది. ఆ పట్టణంలో రాము అనే 10 ఏళ్ల బాలుడు ఉండేవాడు. రాము వాళ్ళది బాగా కలిగిన కుటుంబం. వాళ్ళ నాన్న పెద్ద వ్యాపారవేత్త కావటంతో ఇంట్లో ఏ లోటు ఉండేది కాదు. రాముకి అడిగిందే తడువుగా ఏదైనా క్షణాలలో వచ్చి వాలేది. అయితే అంతా బాగానే ఉన్న రాముడికి ఒక పెద్ద చెడ్డ అలవాటు ఉండేది. అదేమిటంటే అన్నాన్ని వృధా చేయటం. అతనికి ఏ కూర నచ్చకపోయినా అన్నంలో కొంచెం రుచి తేడా వచ్చినా కంచంలో సగానికి పైగా అన్నాన్ని వదిలేసేవాడు. వాళ్ళమ్మ శారద ఎంత చెప్పినా వినేవాడు కాదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం నాయన, ఒక్క మెతుకు కూడా కింద పడవేయకూడదు అని ఆమె ఎన్నోసార్లు చెప్పింది. కానీ రాము పెడచెవిన పెట్టేవాడు. మన దగ్గర బోలెడంత డబ్బుంది కదమ్మా, పోతే పోయింది, మళ్ళీ వండుకోవచ్చు, ఈ కూర నాకు నచ్చలేదు అని చెప్పి నిర్లక్ష్యంగా కంచాన్ని పక్కకు నెట్టేసేవాడు. శారదకు తన కొడుకు ప్రవర్తన చూసి చాలా బాధ కలిగేది. అన్నం విలువ తెలియకుండా పెరుగుతున్నాడే అని మదనపడేది. సరిగ్గా ఆ సమయంలో దేవీ నవరాత్రులు వచ్చాయి. పట్టణమంతా పండుగ వాతావరణం నెలకొంది. శారద ఇంట్లో ఘటస్థాపన చేసి రోజు అమ్మవారికి పూజలు చేయటం మొదలుపెట్టింది. ప్రతిరోజు సాయంత్రం అమ్మవారికి ఒక్కో అలంకారం చేసి దాని వెనుక ఉన్న కథను, విశిష్టతను రాముకి చెప్పేది. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి గురించి, రెండో రోజు గాయత్రీదేవి గురించి ఇలా రోజు వివరిస్తూ ఉండేది. రాము మొదట్లో ఆసక్తిగా విన్న అమ్మవారి కథల్లోనికి వెళ్ళేసరికి అతనికి విసుగొచ్చేది. ముందుగా శారద అన్నదానం యొక్క గొప్పతనాన్ని, అన్నపూర్ణాదేవి వైభవాన్ని చెప్పినప్పుడు రాముకు చాలా చులకన భావం కలిగేది. అలా నవరాత్రులలో ఒకరోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించారు. శారద ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనం, పరమాన్నం, ఇంకా ఎన్నో పిండి వంటలు చేసి నైవేద్యంగా పెట్టింది. పూజ పూర్తయ్యాక ఆమె రాముని పిలిచి, నాయనా రాము, ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకారం. ఆ తల్లి కరుణ ఉంటేనే మనకు ఈరోజు తినడానికి తిండి దొరుకుతుంది. ఆవిడ చేతిలో ఉండే గరిటె అక్షయ పాత్ర లాంటిది. ఈ సృష్టిలో ఏ జీవి కూడా ఆకలితో అలమటించకూడదని భావించే కరుణామయి ఆ తల్లి. అందుకే ఈరోజు మనం ఒక్క మెతుకు కూడా వృధా చేయకూడదు అని ప్రేమగా చెప్పింది. ఆ మాటలకు రాము నవ్వాడు. అమ్మా, అదంతా కథల్లో బాగుంటుంది, మన దగ్గర డబ్బుంది, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత కావాలంటే అంత కొనుక్కోవచ్చు, దీనికి ఆ దేవతతో పనేముంది అని అహంకారంగా అన్నాడు. శారద గుండె చివుక్కుమంది. అలా అనకూడదు నాన్న, డబ్బుతో ధనాన్ని కొనగలమేమో కానీ దాన్ని పండించే శక్తిని, మనం తినగలిగే ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆ తల్లే అని చెప్పడానికి ప్రయత్నించింది. కానీ రాము వినలేదు. మధ్యాహ్నం భోజనానికి కూర్చున్నాడు. శారద ఎంతో ప్రేమగా వడ్డించింది. రాము అన్నిటిలోనూ కొంచెం కొంచెం వేసుకున్నాడు. దుర్యోధనం ఒక ముద్ద తిని ఇది పుల్లగా ఉంది అని, పరమాన్నం కొంచెం రుచి చూసి ఇది మరీ తీయగా ఉంది అని వంకలు పెట్టడం మొదలుపెట్టాడు. చివరికి అన్నంలో సాంబారు పోసుకొని 2 ముద్దలు తిని నాకు ఆకలిగా లేదు అని చెప్పి లేవబోయాడు. కంచంలో దాదాపు 3/4 వంతు అన్నం అలాగే ఉంది. శారద కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రాము, దయచేసి అలా చేయకు, ఈరోజు అన్నపూర్ణాదేవి రోజు, అన్నాన్ని అవమానించకు అని బ్రతిమలాడింది. రాముకి కోపం వచ్చింది. నాకు నచ్చినప్పుడు బలవంతంగా ఎలా తినమంటావు అంటూ ఆ కంచాన్ని తీసుకుని వెళ్ళి చెత్త కుండీలో పడేశాడు.
ఆ అన్నం చెత్తలో పడుతున్నప్పుడు శారద కళ్ళు మూసుకుంది. ఆమె గుండె బరువెక్కింది. తల్లి అన్నపూర్ణేశ్వరి, నా బిడ్డకు అన్నం విలువ తెలిసేలాగా చెయ్యి తల్లి అని మనసులోనే వేడుకుంది. క్షణం నుండే ఇంట్లో వింత సంఘటనలు జరగటం మొదలయ్యాయి. రాము ఆడుకోవడానికి బయటకు వెళ్ళాడు. కాసేపటికి అతనికి దాహం వేసింది. ఇంట్లోకి వచ్చి మంచినీళ్ల కోసం కుళాయి తిప్పాడు. కానీ కుళాయి నుండి ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. సరేనని ఫ్రిడ్జ్ తెరిచి వాటర్ బాటిల్ తీశాడు. మూత తీసి తాగబోతూ ఉండగా ఆశ్చర్యం, బాటిల్లోని నీరంతా ఆవిరైపోయింది. రాముకి ఏమీ అర్థం కాలేదు. సర్లే అని చెప్పి ఆకలి వేస్తూ ఉండటంతో వంటింట్లోనికి వెళ్ళి ఒక యాపిల్ పండు తీసుకున్నాడు. దాన్ని కొరకబోయేంతలో అది అతని చేతిలోనే కుళ్ళిపోయి పురుగులు పట్టి నేల మీద పడిపోయింది. రాము భయంతో వణికిపోయాడు. మళ్ళీ ఇంకో పండు తీసుకున్నాడు. దానికి అదే గతి పట్టింది. బిస్కెట్ ప్యాకెట్ తీసి ఒక బిస్కెట్ తినబోతే అది నోటి దగ్గరకు వెళ్ళేసరికి బూడిదలా మారి కాలిపోయింది. రాముకి భయం వేసింది. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. గట్టిగా అమ్మా అని అరిచాడు. శారద పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమైంది నాయనా అని అడిగింది. రాము జరిగిందంతా కూడా చెప్పాడు. శారదకు విషయం అర్థమైంది. ఇది అన్నపూర్ణాదేవి ఆగ్రహమే అని ఆమె గ్రహించింది. ఆమె కూడా భయపడింది. కానీ కొడుక్కి ధైర్యం చెప్పింది. సర్లే రాము, నేను నీకు అన్నం పెడతాను ఉండు అని చెప్పి వేడివేడి అన్నంలో నెయ్యి వేసి కలిపి ఒక ముద్ద వేసి రాము నోటి దగ్గర పెట్టింది. కానీ ఆ ముద్ద అతని నోట్లోనికి వెళ్ళగానే గాలిలో కలిసిపోయింది. రాము కళ్ళలో నుంచి నీళ్లు కారసాగాయి. అతని కడుపులో ఆకలి దహించి వేస్తోంది. జీవితంలో మొదటిసారి అసలైన ఆకలి అంటే ఏమిటో అతనికి తెలిసొచ్చింది. ఇంట్లో ఎన్నో రకాల ఆహార పదార్థాలు ఉన్నా అతను ఏదీ తినలేకపోతున్నాడు. డబ్బు, ఐశ్వర్యము అన్నీ ఉన్నా అతని ఆకలి తీరటం లేదు. కడుపులో నకనకలాడుతూ ఉండటంతో రాముకు ఏం చేయాలో పాలుపోలేదు. పిచ్చివాడిలా పారిపోయాడు. నాకు ఆకలిగా ఉంది, నాకు అన్నం కావాలి అని ఏడుస్తూ ఇంట్లో నుంచి బయటకు పరిగెత్తాడు. వీధుల్లో తిరుగుతున్నాడు. హోటళ్ల ముందు గుమగుమలాడే వాసనలు అతని ఆకలిని మరింత పెంచుతున్నాయి. ఒక బేకరీ దగ్గరికి వెళ్ళి డబ్బులిచ్చి బ్రెడ్ కొన్నాడు. కానీ అది కూడా చేతికి అందగానే బూడిదైపోయింది. అతని పరిస్థితి చూసి అందరూ జాలి పడుతున్నారు. కానీ ఎవరూ సహాయం చేయలేకపోతున్నారు. ఆకలి బాధతో, నీరసంతో రాము కాళ్ళు తడబడుతూ ఉన్నాయి. అలా నడుస్తూ నడుస్తూ పట్టణం మధ్యలో ఉన్న పెద్ద అమ్మవారి గుడి దగ్గరకు చేరుకున్నాడు. ఆ గుడి నవరాత్రి ఉత్సవాలతో కలకలలాడుతోంది. లోపల అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించి విశేష పూజలు చేస్తూ ఉన్నారు. ఆ రోజు అక్కడ భారీగా అన్నదానం ఏర్పాటు చేశారు. వందల మంది పేదలు, భక్తులు గుడిలో నిలబడి ప్రసాదం తీసుకుంటున్నారు. ఆ ప్రసాదం వాసన రాము ముక్కును తాకింది. అతని ఆకలి రెట్టింపయ్యింది. కానీ అతనికి ఏది ముట్టుకున్నా మాయమవుతుందని గుర్తొచ్చి నిస్సహాయంగా అక్కడే కూలబడి ఏడవటం మొదలుపెట్టాడు. అతని ఏడుపు చూసి అక్కడే ప్రసాదం పంచుతున్న ఒక తేజోమయమైన ముఖంతో ఉన్న ఒక ముత్తైదవ అతని దగ్గరికి వచ్చింది. ఆమె ముఖం ప్రశాంతంగా కరుణతో నిండి ఉంది. ఏమైంది బాబు, ఎందుకు ఏడుస్తున్నావు? ఆకలిగా ఉందా అని ఎంతో వాత్సల్యంగా అడిగింది. రాము ఆమె వైపు చూశాడు. అవునమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది. కానీ నేను ఏది తిందామన్నా అది నాకు దక్కటం లేదు అని ఏడుస్తూ చెప్పాడు. ఆమె చిరునవ్వు నవ్వి, అలాగా, సరే అయితే ఈ ప్రసాదం తిను, నీ ఆకలి తీరుతుంది అని చెప్పి ఒక విస్తరాకులో వేడి వేడి దధ్యోజనం పరమాన్నం తెచ్చి అతని చేతిలో పెట్టింది. రాము భయపడుతూనే దాన్ని అందుకున్నాడు. ఆశ్చర్యం, ఈసారి ఆ అన్నం మాయం కాలేదు, అలాగే ఉంది. రాము ఆత్రంగా ఒక ముద్ద తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు. ఆ రుచి అతనికి అమృతంలా అనిపించింది. అంతకు ముందు అతని ఎన్నో రకాల రుచులు చూశాడు. కానీ ఈ రుచి దైవత్వంతో నిండి ఉన్నట్లు అనిపించింది. కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు వస్తూ ఉండగా ఒక్క మెతుకు కూడా వదలకుండా ఆ విస్తరాకును శుభ్రంగా నాకి మరీ తిన్నాడు. పొట్ట నిండిన తర్వాత అతనికి ప్రాణం లేచొచ్చినట్లయింది. అతను ఆ ముత్తైదువ పాదాల మీద పడి, తల్లి నన్ను క్షమించు, నీవు ఎవరో నాకు తెలియదు, కానీ నా ఆకలి తీర్చావు. నా బుద్ధి గడ్డి తిని ఈరోజు నేను అన్నాన్ని అవమానించాను. అందుకే నాకు ఈ శిక్ష పడింది. అన్నం విలువ ఏమిటో నాకు ఇప్పుడు తెలిసొచ్చింది. ఇకపై నా జీవితంలో ఒక్క మెతుకును కూడా వృధా చేయను అని ప్రతిజ్ఞ చేశాడు. ఆమె నవ్వి రాము తలపై చెయ్యి పెట్టి నిమిరింది. నాయనా, అన్నం నా స్వరూపం. దాన్ని వృధా చేయటం అంటే నన్ను అవమానించటమే. రైతులు రక్తాన్ని చెమటగా మార్చి పండించిన పంట అది.
ఎందరో ఆకలితో అలమటించే ఈ లోకంలో కడుపు నిండా తిండి దొరకటం ఒక వరం. ఆ వరాన్ని అహంకారంతో కాలరాయకూడదు. నీకు ఇప్పుడు జ్ఞానోదయం అయ్యింది, సంతోషం. కేవలం నీవు తినటమే కాదు, ఆకలితో ఉన్న వారికి పట్టెడన్నం పెట్టడంలో ఉన్న ఆనందాన్ని కూడా తెలుసుకో అని చెప్పింది. ఆమె అలా మాట్లాడుతూ ఉండగానే ఆమె శరీరం నుండి ఒక దివ్యమైన కాంతి వెలువడింది. ఒక క్షణం పాటు ఆమె గర్భగుడిలోని అన్నపూర్ణాదేవిలా చేతిలో అక్షయ పాత్రతో బంగారు గరిటెతో దర్శనమిచ్చి మాయమైపోయింది. రాముకు ఒళ్ళు గగురు పొడిచింది. తనతో మాట్లాడింది సాక్షాత్తు ఆ జగన్మాత అన్నపూర్ణేశ్వరి అని గ్రహించాడు. వెంటనే గుడిలోనికి పరిగెత్తి అమ్మవారి పాదాల మీద పడి క్షమించమని వేడుకున్నాడు. తర్వాత ఇంటికి పరిగెత్తాడు. జరిగిందంతా తల్లికి చెప్పి ఆమె కాళ్ళ మీద పడి క్షమాపణ కోరాడు. శారద కొడుకులో వచ్చిన మార్పుకు ఆనందపడి కన్నీళ్లతో అతన్ని హత్తుకుంది. ఆ రోజు నుండి రాము పూర్తిగా మారిపోయాడు. అతను అన్నాన్ని దేవతలా చూడటం మొదలుపెట్టాడు. తన కంచంలో ఒక్క మెతుకు కూడా వదిలేవాడు కాదు. అంతేకాదు, తన తండ్రితో మాట్లాడి ప్రతిరోజు వారి ఇంటి తరపున పేదలకు అన్నదానం చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. స్వయంగా తానే దగ్గరుండి అందరికీ వడ్డిస్తూ వారి కళ్ళల్లో ఆనందాన్ని చూసి మురిసిపోయేవాడు. అలా అన్నాన్ని చులకనగా చూసిన రాము అన్నపూర్ణాదేవి కరుణతో అన్నం విలువ తెలుసుకుని అన్నదాతగా మారాడు. దేవీ నవరాత్రులలో 3వ రోజు అన్నపూర్ణాదేవి అవతారాన్ని పూజించాలని పండితులు చెప్తూ ఉన్నారు. ఒకవేళ మీ ఇంటిలో అన్నపూర్ణాదేవి అవతారానికి సంబంధించిన పటం లేదా విగ్రహం లేకపోతే లక్ష్మీదేవి పటాన్ని అన్నపూర్ణాదేవిగా భావించి పూజలు చేసుకోవచ్చు. అన్నపూర్ణాదేవికి తెలుపు రంగు పువ్వులు అంటే చాలా ఇష్టమని పండితులు చెప్తూ ఉన్నారు. మన హిందూ సాంప్రదాయంలో అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తాము. ప్రపంచంలో జీవులు మనుగడకు కావాల్సింది ఆహారమే. ప్రతి జీవిలోనూ ప్రతి వస్తువులోనూ దైవాన్ని చూడటం మన సనాతన భారతీయ సంస్కృతిలోనే కనిపిస్తుంది. ఈ 3వ రోజు విజయవాడలో అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించి పూజలు చేస్తారు. ఒక చేతిలో రసపాత్రను ధరించి సాక్షాత్తు పరమేశ్వరుడికి భిక్ష పెడుతున్న భంగిమలో జగన్మాత కొలువు తీరింది. అయితే ఈ 3వ రోజు ఇంటిలో అన్నపూర్ణాదేవిని తెల్లటి పువ్వులతో అర్చించి అలంకరించి అన్నంతో చేసిన నైవేద్యాలను సమర్పించాలి. పెరుగు తాలింపు పెట్టిన అన్నము, పరమాన్నము ఇలా అన్నంతో ఏదో ఒక నైవేద్యాన్ని చేసి అన్నపూర్ణాదేవికి నైవేద్యంగా సమర్పించాలి. అన్నపూర్ణాదేవికి అన్నంతో చేసిన నైవేద్యాన్ని సమర్పించాలని పండితులు కూడా తెలుపుతూ ఉన్నారు. ఇంకా ఈ 3వ రోజున అమ్మవారికి లేత గంధం రంగు చీరను కట్టాలి. ఇంటిలో కలశం పెట్టి పూజలు చేసేవారు ఆ కలశానికి లేత గంధం రంగు చీరను కట్టాలి. విజయవాడలో కూడా ఈ 3వ రోజున అమ్మవారికి లేత గంధం చీరలోనే భక్తులకు దర్శనం ఇస్తుంది. పూజ చేసే మీరు కూడా ఈరోజు గంధం రంగు చీరను కట్టుకొని అమ్మవారిని పూజించండి. ఇక అమ్మవారిని పూజించేటప్పుడు అన్నపూర్ణ అష్టకాన్ని చదువుకోవాలి. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా ఆ కాశీ అన్నపూర్ణేశ్వరి కథలను తప్పక వినాలి. రాత్రి 12లోపు ఈ కథలను వింటే చాలు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. కోరినంత ఐశ్వర్యం వస్తుంది. జన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. కష్టాలు సమస్యలు పోతాయి. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఒకానొక శుభోదయం నాడు అమ్మవారు అయ్యవారు కైలాస శిఖరం మీద సుఖాసీనులై ఉండగా ఎప్పటిలాగానే పార్వతీదేవి శివుణ్ణి ప్రకృతి పురుషులలో ఎవరు అధికులు అని ప్రశ్న సంధించింది. శుద్ధ సత్వమైన పురుషుని వలనే ప్రకృతికి అస్తిత్వం ఉన్నదని శివుడు చెప్పగా ఇరువురి మధ్య చిన్న వాదోపవాదాలు జరిగి ఆఖరకు అమ్మవారు ప్రకృతి ప్రభావం తెలియజేయ సంకల్పించి తన శక్తిని ఉపసంహారం చేసి అంతర్ధానమవుతుంది. దానితో పోషణ లేక లోకాలన్నీ అల్లకల్లోలమైపోతాయి. కానీ తన దృష్టిలో ఉన్న జీవులన్నీ ఆకలితో అలమటిస్తూ ఉంటే తట్టుకోలేక అమ్మవారు కాశీపట్టణంలో తానే గరిట పట్టుకొని వండి కోట్లాను కోట్ల జీవులకు వండి పెట్టడం మొదలుపెట్టింది. శివ గణమంతా ఆకలికి తట్టుకోలేక ఆహాకారాలు చేస్తూ ఉంటే తనను నమ్ముకున్న వారి బాధ చూడలేక ఏ ఆకలి దప్పులు లేని నిరతి ఆనంద స్వరూపుడు అయిన శివుడు భిక్షాటనకై భిక్షపాత్ర తీసుకుని కాశీకి వెళ్ళి అన్నపూర్ణ చేతిలో అన్నం స్వీకరిస్తాడు.
అప్పుడు ఇద్దరిలో ఎవరు అధికులు కారని ప్రకృతి పురుషులిద్దరూ కూడా అన్నింటా సమానమని చాటి చెప్పి మరలా కైలాసానికి వెళ్ళిపోతారు. అలా కాశీలో అన్నపూర్ణగా అమ్మ శక్తి నిలిచింది. అలాగే ఈరోజు అన్నపూర్ణాదేవికి ఎంతో ఇష్టమైన అన్నదానం యొక్క మహత్యాన్ని తెలిపే ఈ కథలు వింటే చాలు, జీవితంలో అన్నానికి లోటు రాదు. ఆ అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులు ఉండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనము ఉంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస్తూ ఉండేవారు. అటువంటి ఊళ్ళో ఒకనాడు ఒక సాధువు పుంగవుడు ప్రవేశించాడు. ఆయన ఆ జెండాల గురించి తెలుసుకుని అన్నిటిలోకి ఎక్కువ జెండాలు ఉన్న ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ ఇంటి యజమాని అరుగు మీదే కూర్చొని ఈ సన్యాసిని చూశాడు. ఓహో, ఏదో ఒక వంక పెట్టి నా దగ్గర డబ్బులు కాజేయడానికి కాబోలు వచ్చాడు ఈ దొంగ సన్యాసి అని తలచి, స్వామి, మా ఇంటి యజమాని ఊళ్ళో లేడు, మీరింకా వెళ్ళవచ్చును అన్నాడు సన్యాసితో. కానీ ఆ సన్యాసికి వెంటనే విషయం తెలిసిపోయింది. దాంతో ఆయన, అలాగా, పాపం, నేను ఆయనకు ఒక గొప్ప ఉపకారం చేద్దామని వచ్చానే, ప్రాప్తం లేదన్నమాట అంటూ వెనుదిరిగాడు. అప్పుడు ఇంటి యజమాని పరుగున వెళ్ళి సన్యాసితో, స్వామి, నేనే ఈ ఇంటి యజమానిని, నన్ను క్షమించండి, లోపలికి వచ్చి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు. లోపలికి తీసుకుని వెళ్ళాక సన్యాసి అతనికి ధర్మ సూక్ష్మాలు తెలియచేయటం ప్రారంభించాడు. చాలాసేపు విన్నాక యజమాని, స్వామి, నా సమయం చాలా విలువైనది, నేనిలా వ్యర్థ ప్రసంగాలు వింటూ కూర్చుంటే నాకు కొన్ని లక్షలు నష్టం వస్తుంది, త్వరగా మీరు చేద్దామనుకున్న ఉపకారం ఏమిటో అనుగ్రహించండి అని తొందరపెట్టాడు. అప్పుడు సన్యాసి యజమానితో ఇలా అన్నాడు, నీ ఆయుర్దాయం ఇక 6 సంవత్సరాలే ఉంది అని చెప్పాడు. దాంతో ధనికుడు, ఇదేనా ఆ గొప్ప ఉపకారం అన్నాడు అసహనంగా. సన్యాసి అతనికి ఒక సూది ఇచ్చి, ఇది చాలా మహిమగల సూది, దీనిని నీ దగ్గర భద్రంగా దాచి నువ్వు చనిపోయిన తర్వాత జాగ్రత్తగా నాకు చేర్చు అన్నాడు. ధనికునికి కోపం తారాస్థాయినంటింది. ఇక ఆ సాధువుతో నీకు మతి చలించిందా? నేను చచ్చాక ఆ సూదిని నాతో తీసుకొని పోతానా? నీకెలా అందజేస్తాను అని అరిచాడు. ఆ సాధు పుంగువుడు శాంతంగా, నాయన, మరణించాక ఈ సూదినే తీసుకుని పోలేని వాడివి ఈ లక్షలు కోట్లు తీసుకుని పోగలవా అని ప్రశ్నించాడు. ఆ మాటలు ధనికుణ్ణి ఆలోచింపచేసింది. తద్వారా ధనికునికి జ్ఞానోదయమయ్యింది. ఆ సన్యాసి కాళ్లపై పడి, స్వామి, ఇప్పటి వరకు అజ్ఞానంలో పడి కొట్టుకుంటూ ఎంత జీవితాన్ని వృధా చేశాను, ఇప్పటి నుండి దాన ధర్మాలు చేసి కొంత పుణ్యానైనా సరే సంపాదిస్తాను అన్నాడు. ధనికుడు ఆ మరునాడు బంగారు నాణాలు పంచుతానని, అవసరమైన వారంతా వచ్చి తీసుకోండని చాటింపు వేయించాడు. ఇంకేం, బోలెడంతమంది వచ్చి లైన్లు కట్టారు. ధనికుడు గుమ్మం వద్ద తన గుమస్తాన్నొకడిని కూర్చోబెట్టాడు. నాణాలు పట్టుకెళ్ళిన వారు ఏమంటున్నారో వ్రాయి అని అతడికి చెప్పాడు. ఆ రోజు ఉదయం నుండి సాయంకాలం దాకా ధనికుడు వచ్చిన వారందరికీ కూడా 20 ఏసి బంగారు నాణాలు పంచాడు. సాయంకాలం పిలిచి ప్రజల అభిప్రాయాలు ఏమని వ్రాసావో చదవమన్నాడు. గుమస్తా చదవటం ప్రారంభించాడు. 1వ వాడు, ఇంకో 20 నాణాలు ఇస్తే వీడి సొమ్మేం పోయింది, పిసినారి పీనుగా. 2వ వాడు, ఇంకో 10 నాణాలు ఇస్తే గాని ఈ పూటకు త్రాగడానికి సరిపడా మద్యం రాదు, ఆ 10 కూడా ఇవ్వచ్చు కదా. 3వ వాడు, అయ్యో, దీనికి మరో 80 నాణాలు కలిపి ఇవ్వకూడదు, నా కూతురికి ఓ నగ కొందును కదా అని ప్రజల అభిప్రాయాలను గుమస్తా చదివాడు. అంతటా ధనికుడు చెవులు మూసుకున్నాడు. చాలు చాలు, చదవకు అని సాధు పొంగవుని వద్దకు పరిగెత్తాడు. స్వామి, నేను ఈ విధంగా దానమిస్తే అందరూ ఏదో ఒక రకంగా అసంతృప్తే వ్యక్తపరిచారు. ఎవరైనా సంతృప్తి పడితే నాకు పుణ్యం వస్తుంది, కానీ అసంతృప్తి చెందితే నాకు పుణ్యం ఎలా వస్తుంది అంటూ వాపోయారు. అప్పుడు సాధువు తనని ఓదార్చి, బాధపడకు నాయన, ఈసారి షడ్రోపితంగా వండించి అందరికీ మంచి భోజనాలు పెట్టించు అని బోధించాడు. ధనికుడు తన ఇంట్లో భోజనానికి రమ్మని మళ్ళీ ఊరంతా చాటింపు వేయించాడు. మళ్ళీ తన గుమస్తా ప్రజల అభిప్రాయాలను వ్రాయమన్నాడు. మరునాడు రకరకాల పిండి వంటలతో ఊరందరికీ కమ్మని భోజనం పెట్టాడు. ఆ సాయంత్రం తిరిగి గుమస్తాను పిలిచి ప్రజాభిప్రాయాలు చదవమన్నాడు. 1వ వాడు, అన్నదాత సుఖీ భవ. 2వ వాడు, ఇంత కమ్మని భోజనం చేసి ఎన్నాళ్ళయ్యింది, బాబుగారు చల్లగా ఉండాలి. 3వ వాడు, అమ్మయ్య, ఆకలి చల్లారింది.
అయ్యగారు వారి బిడ్డలు అందరినీ దేవుడు చల్లగా చూడాలి అని ఇలా దాదాపు అందరూ ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తపరిచారు. ధనికుడు వింటూ ఆనందంతో పొంగిపోయాడు. కోట్లు సంపాదించినప్పుడు అతనికి లభించని సంతృప్తి ఆనాడు లభించింది. అన్నదాన మహిమ ఎంతటిదో అతడు గుర్తించాడు. ఆ రోజు నుండి నిత్యం అన్నదానం చేస్తూ అనేక అన్నదాన సత్రాలు కట్టించి పేదవారి క్షుద్బాధను తీరుస్తూ అతడు తరించాడు. సర్వమంగళకారిణి అయిన అన్నపూర్ణామాతను పూజిస్తే సర్వ వ్యాధులు ఈతిబాధలు తొలగిపోతాయి. జీవుల జీవాన్ని నియమింపజేసి అనుగ్రహించే కరుణామయి అన్నపూర్ణాదేవి అని ప్రశ్నో ఉపనిషత్తు చెప్తోంది. నవరాత్రుల్లో అమ్మవారు ఈరోజు అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చి, అన్నపూర్ణాదేవి అంటే ఓ ఇల్లాలిగా, ఓ తల్లిగా కుటుంబంలో మహిళలకు ఉండే పాత్రను చాటి చెప్పే అవతారం. ఆకలితో ఉన్న ఎవరెవరికైనా సరే అన్నం పెట్టి ఆదరించమనే సందేశాన్ని అమ్మవారు మనకు ఇస్తుంది. కుటుంబంలో తల్లి పాత్రకు ఉన్న ప్రాధాన్యాన్ని ఈ అవతారము మనకు బోధపడేలాగా చేస్తుంది. శక్తిని బుద్ధిని కూడా అన్నపూర్ణాదేవి ఇస్తుంది. అన్నపూర్ణాదేవిని నిత్యము కొలిచిన వారికి ఈతిబాధలు ఉండవని పురాణాలు చెప్తూ ఉన్నాయి. సకల ప్రాణులలో చైతన్య స్వరూపిణి అయిన ప్రాణులకు మంచి బుద్ధిని ప్రసాదించే బ్రహ్మ విద్యా స్వరూపిణి అన్నపూర్ణాదేవి. ఆహార ధాన్యాల్ని ప్రజలందరకు సరిపోయేటట్లుగా సమృద్ధిగా దీక్షతో దక్షతగా కృషి చేసి పండించాలి. ఈ కృషిలో అందరూ పాలు పంచుకోవాలి. భూమియే అన్నము, ఆకాశము అన్నాదము అనగా భూమి నుండి అన్నమునకు సంబంధించిన పంట పండుతుంది. ఆకాశము భూమిపై గల జలములను సూర్యరశ్మి ద్వారా సేకరించి తిరిగి వర్షరూపమున పంటలకు అందించుచున్నది. భూమియందు ఆకాశము, ఆకాశమందు భూమి ప్రతిష్ఠితమవుతూ ఉన్నాయి. ఇవి ఒకదానికొకటి అన్నము అన్నాదులు. ఈ విషయాన్ని తెలుసుకున్నవాడు అన్నపూర్ణాదేవి అనుగ్రహాన్ని పొందినవాడే. అన్నము మరియు పుత్ర పౌత్రాభివృద్ధి, పశు సంపద, బ్రహ్మ వర్చస్సు కలిగి కీర్తిమంతుడవుతాడు. శ్రీ అన్నపూర్ణాదేవి అన్నమును ప్రసాదించే మాతృమూర్తి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం సర్వజీవనాధారం. అన్నం లేనిదే జీవులకు మనుగడ లేదు. శ్రీ అన్నపూర్ణాదేవి ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రలో ఉన్న అమృతాన్నము వజ్రాలు పొదిగిన కిరీటంతో సాక్షాత్తు ఈశ్వరుడికే భిక్షను అందించే అంశము అద్భుతము. అలాగే ఈరోజు ఈ పవిత్ర కథను వింటే చాలు, జీవితంలో అన్నానికి లోటు రాదు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి కాశీ క్షేత్రంలో రామశాస్త్రి, సీతమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వేళగాని వేళ తన ఇంటికి ఎవ్వరు వచ్చినా వాళ్లను తను ఎరగకపోయినా సరే ఆదరించి భోజనం పెట్టేవాడు రామశాస్త్రి. ఒకవేళ ఇంటికెవ్వరూ రాకపోతే వీధి వెంట పోయే వాళ్లను పిలిచి అన్నం పెట్టేవాడు. ఇలా చాలా కాలం గడిచింది. ఒకనాడు ఆయనకు అన్నదానం వల్ల వచ్చే పుణ్యం ఎలాంటిదో తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది. అదే ప్రశ్నను చాలామందిని అడిగాడు. కానీ ఎవరిని అడిగినా సరైన సమాధానం చెప్పలేకపోయారు. అలా ఉండగా ఒకరోజు ఒక సాధువు రామశాస్త్రి దగ్గరకు వచ్చి రామశాస్త్రితో, ఓ బ్రాహ్మణోత్తమ, అన్నదాన మహిమ చాలా గొప్పది. దానిని వర్ణించాలంటే కాశీ అన్నపూర్ణకు తప్ప ఇతరులకు సాధ్యం కాదు. నీకు తెలుసుకోవాలని ఉంటే స్వయంగా ఆ అన్నపూర్ణాదేవినే అడిగి తెలుసుకో అని సలహా ఇచ్చాడు. అన్నపూర్ణ అంటే కాశీ విశ్వేశ్వరుని భార్య అయిన పార్వతీదేవి అన్నమాట. ఆవిడకు కూడా అన్నదానం అంటే ఎంతో ఆసక్తి. అందుకని కాశీలో ఎవరికీ అన్నం లేకుండా పోదు. సాధువు చెప్పిన మాటలు విని రామశాస్త్రి కాశీ వెళ్ళి గంగ ఒడ్డున కూర్చొని పార్వతీదేవి గురించి గాఢంగా తపస్సు చేయటం ప్రారంభించాడు. కొన్నాళ్లకు దేవి అతని తపస్సుకు మెచ్చుకుని ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగింది. దానికి రామశాస్త్రి సంతోషంతో ఉప్పొంగిపోయి అమ్మకు సాష్టాంగ నమస్కారం చేసి, అన్నపూర్ణాదేవి, నాకేమీ కోరిక లేదు, కానీ అన్నదాన మహిమ ఎటువంటిదో తెలుసుకోవాలని తపస్సు చేశాను. ఈ సంగతి మీరే చెప్పాలి గాని ఇతరుల వల్ల కాదు అని తన మనసులోని ఉద్దేశం వెల్లడించాడు. అప్పుడు దేవి అతనితో, నీకు అన్నదాన మహిమ తెలియాలి అంటే నేను చెప్పటం కాదు, అది నువ్వే స్వయంగా అనుభవించాలి. నువ్వు అన్నదాన మహిమ తెలుసుకునే ఉపాయం చెప్తాను విను.
హిమవత్ పర్వతం దగ్గర హిమవత్వరం అను ఒక పట్టణం ఉంది. ఆ పట్టణాన్ని ఏలుతున్న రాజుకు పిల్లలు లేరు. నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనకు కొడుకు పుట్టాలని దీవించు. ఆ రాజు సంతోషించి మీకేం కావాలని అడుగుతాడు. అప్పుడు నువ్వు నాకు పెద్ద కోరిక ఏమీ లేదు, నీకు కుమారుడు పుట్టిన తక్షణమే ఆ పిల్లవాడిని నేను చూడాలి. ఆ సమయంలో పిల్లవాడి దగ్గర రాణి కూడా ఉండకూడదు అని చెప్పు. ఇంతే గదా అని రాజు అందుకు ఒప్పుకుంటాడు. ఆ పిల్లవాడు పుట్టడంతోనే ఏకాంతంగా వాణ్ణి అన్నదానం వల్ల కలిగే పుణ్యమేమిటిరా అబ్బాయి అని అడిగి తెలుసుకో అని చెప్పింది. దేవి మాటలు విని రామశాస్త్రి సరే అని అమ్మవారి దగ్గర సెలవు తీసుకొని హిమవత్ పర్వతానికి బయలుదేరి వెళ్ళాడు. కానీ దారిలో ఒక అడవి అడ్డమయ్యింది. అందులో ప్రవేశించి వెళుతూ రామశాస్త్రి దారి తప్పిపోయాడు. దారి తెలియక అటూ ఇటూ తిరుగుతూ ఉంటే ఆ అడవిలో ఉండే ఒక బోయవాడు ఆయన అవస్థ కనిపెట్టి, స్వామి, దారి తప్పిపోయినట్లుగా ఉన్నారు, ఏ ఊరు వెళ్ళాలి అన్నాడు. దానికి రామశాస్త్రి హిమవత్ పర్వతం దగ్గరికి పోవాలి అన్నాడు. అప్పుడు ఆ బోయవాడు, స్వామి, దారి తప్పి ఆమడ దూరం వచ్చేశావు. సాయంత్రం అయిపోయింది, చీకటి పడుతుంది. పులులు సింహాలు ఉన్న అడవి ఇది. రాత్రి ప్రయాణం చేయకూడదు. ప్రొద్దున్నే దారి చూపిస్తాను. ఈ రాత్రి ఆగిపోండి, నా దగ్గర ఉండండి అన్నాడు బోయవాడు. ఇక రామశాస్త్రి చేసేది ఏమీ లేక రాత్రికి అక్కడ ఉండిపోయాడు. బోయవాడు ఆయనను తన చేను వద్దకు తీసుకువెళ్ళాడు. చేను దగ్గరకు వెళ్ళటంతోనే బోయవాడు ఇంటికి అతిథిగా వచ్చిన ఆ బ్రాహ్మణుడికి భోజనం ఏం పెడితే బాగుంటుంది అని ఆలోచించాడు. ఆనపకాయలు, కందికాయలు, పెసరకాయలు కావలసినన్ని ఉన్నాయి కానీ వాటిని ఉడకేసుకోమని ఇవ్వడానికి వాడి వద్ద కొత్త కుండ లేకపోయింది. తమ కుండల్లో ఉడకేసి పెడితే ఆయన తినడు, ఎలాగ మరి అని ఆలోచించాడు. బోయవాడి స్థితి చూసిన బ్రాహ్మణుడు, నాయనా, నాకేమీ వద్దు, నువ్వు చేసిన ఆదరణ వల్ల నా శ్రమ ఆకలి తీరిపోయాయి, ఆలోచించక పడుకో అన్నాడు. కానీ బోయవాడికి ఆ బ్రాహ్మణుని పస్తు పెట్టమంటే మనసు ఒప్పింది లేదు. అందుచేత ఇంత చారపప్పు, పుట్టతేనె తెచ్చి ఇచ్చి వాటితో ఆకలి తీర్చుకోమన్నాడు. రామశాస్త్రి అవి తీసుకొని అంగోస్త్రం పరుచుకొని కింద పడుకోబోతూ ఉంటే బోయవాడు, అయ్యో, కింద పడుకోకండి, పులులు వస్తాయి అని చెప్పి ఆయనను చేలో ఎత్తుగా ఉన్న మంచె మీద పడుకోబెట్టి తాను కింద ఉండి విల్లు అమ్ములు పుచ్చుకొని మృగాలేవి రాకుండా రాత్రంతా రామశాస్త్రికి కాపలా కాశాడు. ఆ బోయవాడు తెల్లవారుజామున నిద్ర ఆగక ఒక కునుకు తీశాడు. అంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఓ పులి వచ్చి పాపం ఆ బోయవాడి మీద పడి చంపేసింది. బ్రాహ్మణుడు నిద్రలేచి జరిగిందంతా కూడా తెలుసుకొని తన మూలాన ఆ బోయవాడు పులివాత పడ్డాడని ఎంతో విచారించాడు. ఇంతలో బోయవాని భార్య అక్కడికి వచ్చి జరిగిందంతా కూడా తెలుసుకుని దుఃఖిస్తుంది. తర్వాత బోయవాని భార్య రామశాస్త్రితో, స్వామి, నా రాత ఇలా ఉండగా ఎవ్వరు తప్పించగలరు, మీరు విచారించకండి, మీకు హిమవత్ పర్వతానికి దారి చూపిస్తాను, నడవండి అని ఆయనను తీసుకుని వెళ్ళి దారి చూపెట్టి వెనక్కి తిరిగి వచ్చి భర్త చితిలో దూకి భర్తతో పాటు సహగమనం చేసింది. ఆ బ్రాహ్మణుడు బోయ దంపతుల మంచితనాన్ని తలుచుకుంటూ హిమవతాన్ని చేరుకున్నాడు. రామశాస్త్రి అక్కడ రాజును కలిసి పార్వతీదేవి చెప్పినట్లుగా దీవించాడు. పుట్టినప్పుడు మీ పిల్లవాణ్ణి ఏకాంతంగా చూడడానికి అనుమతి ఇవ్వాలని కోరగా రాజు ఒప్పుకున్నాడు. అలా కాలం గడిచాక రాజుగారి భార్య 9 నెలలు మోసి చందమామ లాంటి పిల్లవాణ్ణి కన్నది. ఆ పిల్లవాడు పుట్టిన తర్వాత బ్రాహ్మణుడు ఎవ్వరూ లేకుండా చూసి ఆ పిల్లవాణ్ణి అన్నదానం వల్ల కలిగే ఫలితమేమిటో చెప్పు అని అడిగాడు. అప్పుడే పుట్టినది శిశువైనప్పటికీ పెద్దవాని వలె ఆ పిల్లవాడు బ్రాహ్మణుడితో ఇలా అన్నాడు, 10 నెలల క్రితం మీరీ పట్టణానికి వస్తూ అడవిలో దారి తప్పిపోతే మిమ్మల్ని తీసుకుని వెళ్ళి చారపప్పు పుట్టతేనే ఇచ్చిన బోయవాణ్ణి నేనే. ఈ మాత్రపు అన్నదానానికే బోయవాడినైన నేను ఈ రాజుగారికి కుమారుడై పుట్టి రాజ్యమేలబోతూ ఉన్నాను. ఒకనాటి దానానికే ఇంత గొప్ప ఫలితం కలిగినప్పుడు నిత్యం అన్నదానం చేసే మహానుభావులకు ఎటువంటి ఫలం కలుగుతుందో మీరే ఊహించుకోండి అని చెప్పి వెంటనే ఆ పిల్లవాడు మరుక్షణంలోనే ఏమీ ఎరుగని పసిపాపలాగా తువ్వా కువ్వా అని ఏడవటం ఆరంభించాడు.
బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపడి తన ఊరు తిరిగి వచ్చి జరిగిందంతా కూడా భార్యతో చెప్పాడు. ఆ దంపతులు అప్పట్నుంచి అన్నదానం చేస్తూ ధన ధాన్య పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి సుఖంగా జీవించసాగారు. అన్నదానం ఇంతటి మహిమ కలది. అలాగే ఈరోజు శ్రీ కాశీ అన్నపూర్ణదేవి యొక్క మహత్యాన్ని తెలిపే ఈ కథను వింటే చాలు విశేషమైన ఐశ్వర్యం వస్తుంది, కోటి జన్మల పుణ్యం వస్తుంది. పూర్వం హిమాలయ పర్వతాల్లో ఒక చక్రవాక పక్షి ఉండేది. అది ప్రతిరోజు ఉదయాన్నే ఆహారం కోసం తన నివాసాన్ని వదిలి ఆకాశ మార్గాన అలా పయనిస్తూ ఎన్నెన్నో దేశాలను దాటుకుంటూ కాశీ నగరానికి వచ్చి చేరేది. అంత దూరం ప్రయాణించి మిట్ట మధ్యాహ్నం సమయానికి ఆ చక్రవాక పక్షి కాశీలోని అన్నపూర్ణాదేవి మందిరానికి చేరేసరికి దానికి ఆకలి వేస్తూ ఉండేది. ఆ ఆకలి తీర్చుకోవటం కోసం అన్నపూర్ణాదేవి మందిరం చుట్టూ పడి ఉన్న మెతుకులను ఏరుకొని తింటూ పొట్ట నింపుకునేది. ఇలా మెతుకులను ఏరి తినేందుకు దానికి తెలియకుండానే అది గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేది. అలా చాలా కాలం గడిచింది. కాలాంతంలో ఆ చక్రవాక పక్షి ఆయువు తీరి మరణించింది. ఇతర పక్షులలాగా మరణం అనంతరం కూడా నరక యాతనలేవీ పడకుండా నేరుగా స్వర్గానికి చేరుకుంది ఆ పక్షి. 2 కల్పాల పాటు స్వర్గంలో ఆ పక్షి భోగాలను అనుభవించింది. ఆ తర్వాత భూలోకంలో ఓ రాజుగారి ఇంట మగ శిశువుగా ఆ చక్రవాక పక్షి జన్మించింది. పెద్దలు ఆ శిశువుకు బృహద్రథుడు అని పేరు పెట్టారు. పెరిగి పెద్దయిన రాకుమారుడికి పెద్దరాజు రాజ్యాభిషేకం కూడా చేశాడు. బృహద్రథుడికి త్రికాలజ్ఞత ఉండేది. భూత భవిష్యత్తు వర్తమానాలు ఆయన కళ్ళెదుట ఎప్పుడూ కనిపిస్తూ ఉండేవి. బృహద్రథుడు ప్రజారంజకమైన పరిపాలకుడిగా పేరు తెచ్చుకున్నాడు. యజ్ఞ యాగాది క్రతువులు చేస్తూ ఉత్తముడిగా పెద్దలందరి చేత ప్రశంసలందుకున్నాడు. వీటన్నిటితో పాటు బృహద్రథుడికి పూర్వజన్మ జ్ఞాపకాలు ఉండేవి. అతడి త్రికాలజ్ఞత పూర్వజన్మ స్మృతి లాంటివి ఆనాడు ఆ నోట ప్రజలందరికీ చేరాయి. గొప్ప గొప్ప మునులు సైతం ఆ రాజు మహత్తర శక్తికి ఆశ్చర్యపోతూ అంతటి శక్తి ఆయనకు ఎలా కలిగిందో తెలుసుకోవాలని ఉత్సాహపడుతూ ఉండేవారు. అలాంటి మునులలో కొందరు పెద్దవారు ధైర్యం చేసి ఒకరోజు రాజు దగ్గరకు బయలుదేరారు. మునులందరి రాకను గమనించిన బృహద్రథుడు తాను రాజునన్న అహంకార భావాన్ని కొంచెమైనా మనసులో పెట్టుకోక ఆ మునులకు ఎదురు వెళ్ళి నమస్కరించి పూజించి అతిథి సత్కారాలను చేసి ఉచితాసనాలను సమర్పించి సత్కరించాడు. యోగక్షేమ పరామర్శలయ్యాక మునులు బృహద్రథుడికి త్రికాలజ్ఞత పూర్వజన్మ స్మృతి ఎలా కలిగాయో చెప్పమని అడిగారు. అప్పుడు బృహద్రథుడు ఎంతో వినయంగా అందులో పెద్ద రహస్యమేమీ లేదని, తాను ఆ శక్తుల సాధన కోసం ప్రత్యేకించి చేసిన యజ్ఞ యాగాలు క్రతువులు కూడా ఏవీ లేవన్నాడు. ఆ మాటకు మునులకు ఆశ్చర్యం కలిగింది. వారి ఆశ్చర్యాన్ని గమనించి బృహద్రథుడు మళ్ళీ చెప్పసాగాడు. గత జన్మలో తాను ఒక చక్రవాక పక్షినని, ఆహారాన్వేషణలో తనకు తెలియకుండానే కాశీ మహానగరంలో ఉన్న అన్నపూర్ణాదేవి మందిరానికి ప్రదక్షిణం చేశానని చెప్పాడు. ఆ ఫలితమే తనకు ఎంతో పుణ్యాన్ని చేకూర్చిపెట్టి 2 కల్పాల పాటు స్వర్గ సుఖాలను ఇచ్చి ఈ జన్మలో మహారాజయోగాన్ని కూడా కలగజేసిందన్నాడు. తనకు లభించిన శక్తులు భోగాలు అన్నీ కాశీ అన్నపూర్ణాదేవి మందిరానికి చేసిన ప్రదక్షిణల ఫలితమేనని, జగదాంబ అయిన ఆ అన్నపూర్ణాదేవికి అంతటి మహత్యం ఉన్నదని బృహద్రథుడు చెప్పాడు. కాబట్టి కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి ఆలయ దర్శనం, ప్రదక్షిణ నమస్కారాలు ఎంతో విలువైనవి. కాశీ నగరంలోని అన్నపూర్ణాదేవి గుడి చుట్టూ చేసిన ప్రదక్షిణల ప్రభావం ఎంత గొప్పదో ఈ కథ సూచిస్తుంది. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు నరక బాధలు పోతాయి, సమస్యలనేవి మీ దరి చేరవు, ఆకలి బాధలు ఉండవు, జీవితంలో అన్నానికి లోటు రాదు, ధనధాన్యాలకు లోటు రాదు, పాపాలన్నీ పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, రాజయోగం పడుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.